మీరు ఇంత ఆనెస్ట్గా మాట్లాడుతున్నారు కాబట్టి సార్ గురించి చెప్పారు, కాన్ఫిడెన్స్ అండ్ కన్విక్షన్. ఐ వాంట్ టు శ్రీనివాస్. వెరీ హార్డ్ వర్కింగ్. ఇట్స్ నాట్ ఈజీ యాక్చువల్లీ. చాలా ప్రెషర్ ఉంటుంది. నేను ఫస్ట్ 2-3 డేస్లో నోటీస్ చేశాను, ఒక ఎంత పెద్ద డైరెక్టర్తో పనిచేసేటప్పుడు, ఎంత పెద్ద బడ్జెట్లో ఉన్న మూవీ, అండ్ హీ కాంట్ టేక్ ఇట్ ఈజీ. ఎందుకంటే ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంది తన మీద కూడా. బికాస్ he has to satisfy the director, he has to satisfy the producer, and then believable ga undali. Enta manchi character ni nilbadalante he has to give in his best. Chala hard working. Meeru chuste meere cheptaru first movie nunchi ee movie lo body language gani, body gani, performance, first day of shoot to last day of shoot lo kuda he has really improved. So I think this is going to be a game changer. Nenu mundu kuda cheppanu interviews lo, this is going to be a game changer for him. Game changer for him. Srinivas garu, Rakul చెప్పేశారు గేమ్ చేంజర్. జగపతి బాబు గారు ఆడియో లాంచ్ లో a new star is born అన్నారు. సో ఇంత పెద్ద పెద్ద వాళ్ళందరూ సీనియర్స్ వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటే కుచ్ హోతా హై. చాలా చాలా హ్యాపీ అండి. అట్ ది సేమ్ టైం కొంచెం ఇంకా మూవీ కూడా త్వరలో వచ్చేస్తుంది కదా, కొంచెం భయంగా కూడా ఉంది. రైట్ నౌ భయంగా ఉన్నారా? లేదు, అంతా వెరీ ఎక్సైటెడ్. నేను ఆల్రెడీ ఫైనల్గా చూసాను, చాలా చాలా హ్యాపీ. నేను అప్పటి నుంచి చాలా హ్యాపీగా ఉన్నాను. తన గురించి యాక్చువల్గా అంటే అందరు చెప్పారు కదా, వీళ్ళు స్టేజ్ ముందు చెప్పారు. ఒకరోజు నేను లొకేషన్లో డైరెక్టర్ గారితో అంశాలలో సీన్ చేస్తున్నాం. వాటర్ దగ్గర ముఖాల్లో పైకని ఉంటాయి. ఆ టేకులు దగ్గర ఒక 6 టేకులు 7 టేకులు అంటే అవన్నీ పర్ఫెక్ట్. తను చేసినా కానీ కూడా పక్కమటి ఏమైనా చిన్న టైమింగ్ మిస్ అయింది అనుకోండి, మళ్ళీ చేయాలి. అసలు మామూలు మనిషి అనేటోడు ఊరికే నడుచుకుంటూ పోతేనే ఆయాసం వస్తుంటుంది, పరిగెడితే ఇంకా ఆయాసం వస్తుంటుంది. ఆ సీ వాటర్లో అలలు ఎదురు వస్తుంటే ఆ రన్ చేయడం అంటే చిన్నది కాదు. అసలు నేనే డైరెక్టర్ అన్నా, సార్ మరీ దారుణం సార్, మీరు ఇన్నిసార్లు ఇన్ని టేకులు తీపిస్తారు సార్, మరి అసలు ఎవరైనా చేయడం కొంచెం కష్టంగా సార్. నేను లొకేషన్లో నేను డైరెక్టర్ ఆ టైంలో అడిగా. మీరు అడిగినప్పుడు నేనేమన్నా అడగండి, ఊరికే అవుతారా హీరోలు అని, ఊరికే అవుతాడా మాస్ హీరో, మీరు కూర్చోండి, లేదంటే రే ఎవరి దగ్గర చేయరేసింది తీసి పక్కన పెట్టండి అన్న. తన మాట అన్నాడండి. ఆనెస్ట్గా తను అనడంతో పాటు మా సినిమాకి సంబంధం లేని ఒక హీరో గురించి కూడా చెప్పాడు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుండే సార్, కొంచెం నాకు కూడా అప్పుడప్పుడు అల్లు అర్జున్ చూస్తే కొంచెం జెల్సీ అనిపిస్తుంది. అరే అమ్మాయి వచ్చాడు పెద్ద హీరో ఇలా అనిపిస్తుంది. తను మాట అన్నాడండి, సార్ ఇతను కష్టపడాలి, కష్టపడితేనే మనకు స్టేజ్ మీద కనిపిస్తుంది అనుకుంటూ. ఇతనే కాదండి, అల్లు అర్జున్ కూడా ఎన్నిసార్లు చేసినా మళ్ళీ వచ్చిన తర్వాత సార్ నేను చేసినా ఏం లేదు సార్, మళ్ళీ చెప్పండి సార్, మళ్ళీ టేక్ చేస్తా అంటే ఎన్ని టేకులు చేసినా అతనికి ఓకే అనిపించి ఉండొచ్చు, కానీ మానిటర్ దగ్గర కూర్చున్న డైరెక్టర్కి ఆయన ఒక ఫీల్లో ఒక ఎమోషన్లో ఉంటాడు. అది కనెక్ట్ అయినా లేదా, ఇప్పుడు ఎక్కువ చేయకూడదు తక్కువ చేయకూడదు, ఎంతవరకు కావాలో అంతవరకే కావాలి. అది కాబట్టి అది డైరెక్టర్ని అడుగుతాడంటే ఎన్నిసార్లు చేసినా ఇంకో టేక్ చేయాలా. తను అంత హార్డ్ వర్క్ చేస్తాడంటే బహుశా ఎనర్జీ తెస్తారండి, అంత ఎనర్జీ తెస్తారు సెట్ మీదకి. మమ్మల్ని ఎనర్జైజ్ చేస్తారు. మాకు అసలు మాకే కష్టపడాలనిపిస్తుంది. మమ్మల్ని ఆ ఫీల్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తారు ఎప్పుడు. ఇంకా పోతే మీరు ఇంతకుముందు డైరెక్టర్ గారు అంటే మార్నింగ్ రాగానే హెడ్ మాస్టర్ లాగా అందరికి చెప్తారు అని చెప్పి అన్నారు. అంటే నేను అబ్జర్వ్ చేసిందంటే ఒక ఆడియన్గా నేను కూడా మామూలు చాలా సినిమాలు చూస్తుంటా. మీరు ఏదన్నా సీన్ చూస్తుంటే చుట్టూ ఒక 10 క్యారెక్టర్లు ఉన్నాయి అనుకోండి, దాంట్లో ప్లే అయ్యేది ఒకటే క్యారెక్టర్ ఉంటుంది. అంటే ఒక బాధ ఉంటుంది, కానీ అక్కడ బాధ తండ్రి చనిపోయాడు, అప్పుడు ఎవరు ఏడుస్తారు, కూతురు ఎవరో ఒకరు ఏడుస్తుంటారు, తను ఫీల్ అవుతుంటుంది. మనం ఫోకస్ చేసేది ఆర్టిస్ట్ని చూస్తుంటాం, తను ఫీల్ అవుతుంటుంది, ఏడుస్తుంటుంది, కన్నీళ్ళు వస్తుంటాయి, అన్నీ చూస్తుంటాం. కానీ పక్కనున్న క్యారెక్టర్స్ కొంతమంది యాక్చువల్ ఆ సిచ్యువేషన్ అలానే ప్లే చేయాలి, కానీ అలా ప్లే చేయరు. డైరెక్టర్ గారు ఏం చేస్తారు, మార్నింగ్ రాగానే ఆ రోజు ఏదైతే క్యారెక్టర్ ఉంటుందో ఆ క్యారెక్టర్కి సంబంధించి ఫ్రేమ్లో కనిపించే అందరినీ కూర్చోబెట్టి అందరికీ టోటల్ స్టోరీ నేరేట్ చేస్తాడు. అంటే అప్పుడు ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే ఆ క్యారెక్టర్ ప్లే అవుతున్నప్పుడు ఆ క్యారెక్టర్ అలా ప్లే అవుతున్న చుట్టుపక్కల వీళ్ళు కూడా ఆ మూడ్లో ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే టోటల్ ఆ ఫ్రేమ్ అంతా ఒక అంటే ఇన్వాల్వ్ అయిపోతాం. మనం చూసే ఆడియన్స్ కూడా ఎతికి పట్టుకుందామన్నా ఎక్కడ చిన్న దొరకదు. అంటే మెయిన్ తను అలా చెప్పడం అనేది మూవీలో ఆ స్క్రీన్ మీద చూస్తుంటే ఆడియన్స్కి అలా లీనమైపోతాడు.